హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఈరోజు మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి మనం నాదర్గుల్ అయితే రావడం జరిగింది. సార్ మీకు ఆల్రెడీ తెలుసు అనమాట. సార్ అంతకుముందు ఒక మంచి బ్యూటిఫుల్ ప్రాపర్టీ G+1 అయితే మనం ఎక్స్ప్లోర్ చేశాము. సార్ ఇంకో ప్రాపర్టీ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈరోజు ఆ ప్రాపర్టీ గురించి మంచిగా మొత్తం క్లారిటీగా డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. సార్ ఏ కన్స్ట్రక్షన్ చేసినా కానీ చాలా మంచి మెటీరియల్ యూజ్ చేస్తాడండి. లాస్ట్ టైం మనకు చూస్తే అప్పుడే అర్థమైపోయింది. ఇప్పుడు మంచి కన్స్ట్రక్షన్ చేసినాడు. ఆ డీటెయిల్స్ అని కూడా క్లియర్గా అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ సార్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఇట్స్ నైస్ టు మీట్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్, మన ప్రాపర్టీ ఎక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఒకసారి క్లియర్గా చెప్తారా సార్? యా సార్, ఇది బడంగ్పేట్ మున్సిపాలిటీలో సార్, నాదరూల్ అనే విలేజ్లో ఉంది. సో గ్రీన్ హోమ్స్ కాలనీ ఉంటుంది. అవును, మన కమాన్ గ్రీన్ హోమ్స్ కాలనీ అని చెప్పేసి కమాన్ నుంచి లోపలికి వస్తే ఎస్ సార్, రోడ్ నెంబర్ 12 లో ఉంది సార్. రోడ్ నెంబర్ యాక్చువల్గా 17 కనెక్టింగ్ రోడ్స్ ఉంటాయి. ఓకే, వెంచర్ కి 17 కనెక్టింగ్ రోడ్స్ ఉంటాయి. ఇది 12th రోడ్ లో ఉంటుంది. 12th రోడ్. సో వెస్ట్ ఫేస్ 30 feet రోడ్ కి ఇది బైపాస్ రోడ్. సో 25 feet రోడ్. 25 feet రోడ్. yes yes. సర్, ఈ మెయిన్ రోడ్ ఏంటి సార్? అన్ని వెహికల్స్ వెళ్తున్నాయి పక్క నుంచి. ఇది ఈ రోడ్ వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనెక్టింగ్ రోడ్ అన్నమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, పక్కకే మనకు మెయిన్ రోడ్ ఉందండి. ఇదేంటంటే మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి కనెక్టింగ్ రోడ్. దాని నుంచి జస్ట్ మన 4th 5th బిట్ అన్నమాట. ఇది వాకబుల్ డిస్టెన్స్ అయితే ఉందండి. మంచి ప్రాపర్టీ, ప్రైమ్ లొకేషన్ లో ఉంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. సార్ చాలా రీజనబుల్ ప్రైస్ చెప్పిన లాస్ట్ రివీల్ చేస్తాము. సార్, ఇది మన ఫేసింగ్ ఏంటి సార్? ఇది వెస్ట్ ఫేస్ అండి. వెస్ట్ ఫేస్. ఎన్ని యార్డ్స్ సార్? 125 square yards సార్. 125 square yards. 125 square yards. ఓకే. సో ఫేసింగ్ అంటే లైక్ డైమెన్షన్స్ వచ్చేసి 25 45. ఓకే, ఇలా విడ్త్ వచ్చేసి 25. ఓకే, డీప్ వచ్చేసి 45. సో 125 square yards. మంచి గుడ్ సైజెస్, గుడ్ డైమెన్షన్ ఉంటుంది. చూడండి ఒకసారి. ఏంటంటే ఫస్ట్ బిల్డింగ్ ఎలివేషన్ అయితే చూడండి, ఎంత బ్యూటిఫుల్ గా చేసినారు. చాలా నీట్ గా ఉందండి. కలర్ కాంబినేషన్స్ కూడా ఎంత నీట్గా అంటే లైట్ కలర్స్తోని చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. మనకు ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు మనకి ఏంటంటే గార్డెన్ పెట్టుకోవడానికి, ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ గేట్ అయితే చూసుకుంటే సార్, ఎన్ని ఫీట్ గేట్ సార్ ఇది? ఇది 10 feet ఉంటుంది. 10 feet గేట్ అండి. మంచి వెహికల్ కూడా లోపలికి వెళ్ళిపోద్ది అన్నమాట. ఇక్కడ ర్యాంప్ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ర్యాంప్ కూడా మనకి ఏంటంటే మార్బుల్తో అయితే ర్యాంప్ తీసుకోవడం జరిగింది. గేట్ కూడా లేటెస్ట్ ట్రెండీగా ఉందండి. ప్లస్ ఏంటంటే మనకి ఇక్కడ దీనికి వాటర్ ఫెసిలిటీ, మున్సిపల్ వాటర్ కూడా ఉందండి. ఇక్కడ మనకు పైప్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. రెడీ టు వాక్వే ప్రాపర్టీ అండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని మనం ట్యాప్ మున్సిపల్ వాటికి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్దాము. ఫస్ట్ ఎంటర్ కాగానే మనకు పార్కింగ్ అండి. పార్కింగ్లో కంప్లీట్ బ్లాక్ గ్రానైట్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉందండి గ్రానైట్. ఒకసారి మేము సింహద్వారం చూడండి, ఎంత బ్యూటిఫుల్గా అయితే చేసినారు. అంటే ఈవెన్ డోర్స్ కూడా ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. చూస్తున్నారు కదా, ఈవెన్ హ్యాండిల్స్ కానీ, దాని డిజైన్ కానీ, పక్కకున్న విండోస్ కానీ చాలా బ్యూటిఫుల్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా నీట్గా ఉందండి. ప్లస్ మనకు డోర్స్ పక్కకి మొత్తం టైల్స్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, టైల్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ప్లస్ మధ్యలో గోల్డ్ స్ట్రిప్ కూడా తీసుకున్నారు. ఒకసారి పైన ఫాల్ సీలింగ్ తీసుకుంటే UPVC ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారండి. లైట్స్ కూడా అన్ని పెట్టున్నాయి. రెడీ టు వాక్వే ప్రాపర్టీ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పార్కింగ్ నుంచి పైకి వెళ్ళడానికి మనకు స్టెప్స్ కూడా ఇవ్వడం జరిగింది. 3 feet స్టెప్స్ ఉన్నాయి. ప్లస్ దానికి ఇంక్లూడింగ్ గ్రిల్స్ కూడా అన్నీ అయితే జరిగిందండి. ప్లస్ ఏంటంటే స్టెప్స్ పక్కకి ఇక్కడ వాషింగ్ మిషన్ ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది స్టెప్స్ కింద. ప్లస్ ఇక్కడ మనకు ట్యాప్ కానీ, ఈవెన్ స్విచ్ బోర్డ్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ అరేంజ్ చేసి పెట్టినారు. చాలా బ్యూటిఫుల్ ఉందండి ప్రాపర్టీ. మీరు ఏంటంటే వీడియోలో కంటే ఒకసారి విజిట్ చేయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్లస్ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా బిల్డింగ్ చుట్టూ అలా ఒక 2.5 feet లేన్ అయితే గల్లీ అయితే తీసుకోవడం జరిగిందండి. చూస్తున్నారు కదా సార్. దీనికి బోర్ ఉందా సార్? బోర్ ఉందండి. ఓకే, ఎన్ని ఫీట్స్? 450 feet ఉన్నాయి. సో సంప్ కూడా ఉందండి. 3000 liters అండి. 3000 liters. ఒక మంచి ఫ్యామిలీకి 3000 ఎనఫ్. 3000 ఎనఫ్ అండి. చూస్తున్నారు కదా, దీనికి పార్కింగ్ కూడా ఒక ఇన్నోవా పట్టేంత పార్కింగ్ ఏరియా ఉందండి. అవును, 10 feet గేట్ తీసుకున్నారంటేనే ఇన్నోవానా ఫాస్ట్ అని ఈజీగా పట్టిపోతుంది. ప్లస్ మనకు బండి పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. అంత బాగా అవుతుందండి. ఒకసారి మనం లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అని కూడా తెలుసుకుందాము. ఫస్ట్ సింహద్వారంలో ఉండండి. ఇది ఫేసింగ్ ఏంటి సార్, మళ్ళీ ఒకసారి చెప్పరా? ఇది వెస్ట్ ఫేస్ అండి. వెస్ట్ ఫేస్. మనం
లోపలికి ఎంటర్ గానే మంచి బ్యూటిఫుల్ హాల్ అయితే స్పేసియస్ గా పెద్ద హాల్ అండి, చాలా బ్యూటిఫుల్ అయితే డిజైన్ చేసి కింద కంప్లీట్ అయితే గ్రానైట్ తీసుకున్నారు. మేము ఏంటంటే కొంత టైల్స్ తీసుకుంటారు కదా, వీళ్ళు కాంప్రమైజ్ కాకుండా మంచి మెటీరియల్ యూజ్ చేసినారండి. కింద మొత్తం గ్రానైట్ ప్లస్ ఎంటర్ గానే మనకి ఏంటంటే బ్యూటిఫుల్ అంటే టీవీ యూనిట్ కనిపిస్తుంది మనకు. ఈ టీవీ యూనిట్ కి ఇంకో స్పెషల్ ఏంటంటే అండి సార్, సో అంటే ఇంకా కొంచెం అన్ఫినిష్డ్ ఏంటంటే ఇక్కడ నుంచి మనకు గ్రూస్ వస్తాయి వుడెన్ తోనే. ఓకే, సో ఇదంతా వుడెన్ తోనే గ్రూస్ వస్తాయి. సో అది కంప్లీట్ అయ్యేది ఉంది. సో ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సార్ ప్రాపర్టీ తీసుకుంటే మెయిన్ ఏంటంటే అండి, మనం వుడ్ వర్క్ చేయించుకునే అవసరం లేదు. సారే 50-60% వర్క్ చేసి ఇచ్చేస్తారు అనమాట. మనకు చూసినా కదా ఇంత బ్యూటిఫుల్ టైల్స్ తో ఆల్రెడీ అరేంజ్ చేయించినారు. ప్లస్ దీని చుట్టూ కూడా ఇంకా వుడెన్ విత్ చేసి యూపీవీసీ లాగా అలా వచ్చేస్తాయి, అంటే చాలా బాగా తీసుకుంటారు. ఇక్కడ కింద కూడా మనకి ఏంటంటే షెల్ఫ్స్ ఇచ్చినారు. ఈవెన్ ప్లాట్ఫామ్ కూడా గ్రానైట్ తో తీసుకున్నారు, చాలా నీట్ గా తీసుకున్నారు. విండోస్ కూడా ఒకసారి చూడండి, పెద్ద విండోస్ అండి. విండోస్ కూడా చాలా స్పేషియస్ గా తీసుకున్నారు, యూపీవీసీ విండోస్. ప్లస్ దాని చుట్టూ కూడా ఫోటో ఫ్రేమింగ్ అయితే తీసుకున్నారు, గ్రానైట్ ఫ్రేమింగ్ తోని. మన సెక్యూరిటీ ప్రాబ్లం లేకుండా ఐరన్ గ్రిల్స్ తీసుకున్నారండి. దీంట్లో మెష్ డోర్ కూడా ఉందండి, చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. హాల్ అయితే చాలా మంచిగా ఉంది. హాల్ పక్కకే మనకు డైనింగ్ ఏరియా కూడా ఇచ్చినారండి. ఒకసారి డైనింగ్ ఏరియాకి వెళ్ళి చూద్దాం. మనం చూస్తాం డైనింగ్ ఏరియా ఒక మంచి ఫ్యామిలీ అండి, ఒక 4 to 6 మెంబర్స్కి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని చెప్పొచ్చు అండి. చూస్తాం ఇదైతే డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా కూడా మంచి నీట్గా పైన ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ప్లస్ ఏంటంటే ఇక్కడ ఒక షింక్ పెట్టుకున్నాం అనుకోండి, మనం ఇక్కడ మిర్రర్ సింక్ పెట్టుకుంటే చాలా అండి, చాలా బ్యూటిఫుల్ అయితే ఇక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. ప్లస్ పక్కకే మనకు వచ్చేసి కిచెన్ ఉంది. కిచెన్ ఎల్ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారు. మంచిగా ఏంటంటే ప్లాట్ఫామ్ గ్రానైట్తో తీసుకున్నారు, మంచి సింక్. దీంట్లో కూడా ఒక విండో అయితే ఇవ్వడం జరిగింది. 2 విండోస్ ఇచ్చినారండి. సో యాక్చువల్గా అది పర్ఫెక్ట్ గా మీకు వెంటిలేషన్ గురించే ప్లాన్ చేయడం జరిగింది. వెంటిలేషన్ ప్లస్ లైటింగ్, దీనిలో కుక్ కూడా చేస్తుంటాం కదా, అలాంటప్పుడు కూడా ఏమన్నా ప్రాబ్లం లేక సఫోకేషన్ కాకుండా ఉండడం అలాంటివి కూడా. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకున్నారండి. ప్లస్ పక్కకే మనకు ఒక పూజా గది కూడా ఇచ్చినారండి. పూజా గది కూడా కింద కూడా గ్రానైట్ టైల్స్ ఎవ్రీథింగ్, ఒక మంచి విండో అన్నైతే దీంట్లో కూడా మనకు ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ ఒక డోర్ కూడా ఇచ్చినారండి, ఎందుకంటే వెంటిలేషన్ ప్రాబ్లంలో యాజ్ వెల్ వాస్తు పరంగా కూడా ఒక డోర్ ఇచ్చినారు. ఇటేంటంటే లాస్ట్కి ఒక వాష్ ఏరియా ఇచ్చినారండి, అంటే మనం ఏమైనా క్లాత్స్ కానీ లేదంటే మనం వాష్ చేసుకోవడానికి ఒక వాష్ ఏరియా ఇచ్చినారు. ఇన్ కేస్ మనము ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవాలని కూడా పెట్టుకోవచ్చు. ఫ్రంట్ ఉంది, బ్యాక్ ఉంది. ప్లస్ ఇటు వాస్తు ప్రకారం ఇక్కడ బోర్ ఉండాలండి. ఇక్కడ కూడా మనకు బోర్ అయితే ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు బోర్ ఉంది. ముందు వచ్చేసి సంపు ఉందండి. ఈ గల్లీ కూడా చూస్తున్నారు కదా, 2.5 feet గల్లీ అండి. పక్క వాళ్ళతో ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మనము హాల్, డైనింగ్, కిచెన్ ఇంకా కంప్లీట్ చేసాం కదా. ఒకసారి బెడ్రూమ్స్ చూద్దామండి. బెడ్రూమ్స్ అయితే చాలా మంచిగా నీట్గా స్పేషియస్. బెడ్రూమ్కి వెళ్ళే ముందు మంచి ఆర్చ్ లాగా ఇచ్చినారు, చూస్తున్నారు కదా. దీనికి కూడా మనకైతే ప్రొఫైల్ లైట్స్ టైపు పైన లైటింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇది ఒక వుడెన్ కోటెడ్ లాగా చాలా అంటే మంచి ప్లాన్ తోని మంచిగా చూస్తే ఫస్ట్ చూస్తే వుడ్డే అనుకుంటారు. అవునండి, తర్వాత అర్థమైపోతుంది. దాని కూడా మీరు ఏంటంటే లైటింగ్ కూడా విత్ లైటింగ్ చూస్తే ఇది వుడ్డా అనుకుంటారు. తర్వాత అబ్జర్వ్ చూస్తేనే ఇది ఓకే, ఇది కాంక్రీట్ తోని సిమెంట్ తోని చేయడం జరిగింది. హాల్లో కూడా మనకు చూస్తున్నారు కదా, మంచి ఫాల్ సీలింగ్ అయితే యూపీవీసీ తీసుకున్నారు. ప్లస్ ఎవ్రీథింగ్ లైట్స్ కూడా లైట్స్ ఇచ్చేసినారు. మనకి ఏంటంటే ఇప్పుడు ఫ్యాన్స్ పెట్టుకుంటే సరిపోద్ది అన్నమాట. ఇక్కడ కమింగ్ టు డోర్స్ అండి, మాస్టర్ బెడ్రూమ్ డోర్స్. సో యాక్చువల్గా డిఫరెంట్గా యూజ్ చేస్తుంటారు అంత తెలియకుండా. ఒక మంచి ప్రొఫైల్ తో ఉండాలని ఇలా డిజైన్ చేస్తున్నాం. చాలా హైఫై ఉంది, డోర్స్ నీట్గా ఉంది. జనరల్ గా మనం వీ కెన్ సే దట్ ఎగ్జాగరేషన్ కాకపోతే ఒక విల్లాస్ కి ప్లాన్ చేస్తున్నాం. సో ఒక గ్రాండ్ లుక్ ఉంది సార్, చాలా గ్రాండ్ లుక్ ఉంది. మనం ఇప్పుడు బెడ్రూమ్కి వచ్చామని, మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్. దీని డైమెన్షన్స్ ఏంటి సార్? ఇది వచ్చేసి 12/10 సార్. 12/10 మంచి బెడ్ పడుతుందండి. దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు, ఇర్వా ప్రొవిజన్ తీసుకున్నారు, పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. మీరు ఇంకోటి బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది సార్. అదే సార్, మీరు పాత బిల్డింగ్ అప్పుడు బిల్డింగ్ చూసినాను, నీట్ కలర్స్, నీట్ కలర్స్ సార్. కలర్స్ టేస్ట్ ఉంటుంది, నీట్ కలర్స్ ఉంటాయి. మన బెడ్రూమ్ చూడండి చాలా రేర్ గా వాడుతుంటారు ఈ కలర్. నేనైతే ఫస్ట్ అంటే బెడ్రూమ్ కి వస్తే రిలాక్స్ అవ్వాలి, ఫస్ట్ చాలా కలర్స్ చూస్తే రిలాక్స్ అయిపోతుంది సార్. మీరు ఇది ఒకసారి ఇది చూపించండి సార్, ఎంత బాగుందో చూడండి ఇది. సో కలర్ ఈవెన్ డోర్ కూడా ఏంటంటే బాత్రూమ్ కి
డోర్ కూడా మంచి పేస్టల్ కలర్స్, అంటే మనం డిస్టర్బ్ కాకుండా బెడ్రూమ్ రిలాక్స్ ఉండాలనుకుంటాం. ఈ కలర్స్ చూస్తే ఆటోమేటిక్గా మన టెన్షన్స్ పోతాయండి, అంత బాగా అయితే కలర్స్ తీసుకోవడం జరిగింది. ప్లస్ వెంటిలేషన్ ప్రాబ్లమ్ కూడా 4x4 విండో కూడా తీసుకున్నారు, చూస్తున్నారు కదా. 4x4 3 విండోస్ అయితే అట్లా తీసుకోవడం జరిగింది. చూడండి బాత్రూమ్ లో కూడా మంచిగా టైల్స్ కూడా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి, అలా తీసుకున్నారు. దీంట్లో కూడా మంచి విండో అయితే తీసుకోవడం జరిగింది. చాలా బాగుందండి, అసలు కలర్ కాంబినేషన్ చూస్తే మేము వీడియోలు చెప్పడం కంటే మీరు ఒకసారి విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ దగ్గర రావడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ సార్ దీని సైజ్ ఎంత సార్? 10x10 ఉంటుంది. 10x10 చిల్డ్రన్ కి ఎనఫ్. 10x10 ఎనఫ్ అండి. ఇక్కడ సింగిల్ వాల్ కలర్ పింక్ కలర్ వాడడం. పింక్ కలర్ పిల్లలు ఎక్కువ పింక్ కలర్ ఇష్టపడుతుంటారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా పింక్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ చూడండి నీట్ గా ఇవ్వడం జరిగిందండి. ప్లస్ ఇక్కడ కూడా ఒక విండో అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ లో రూఫ్ ఉంది సార్, ఏమైనా లగేజ్ లో రూఫ్ అయితే ఇవ్వడం జరిగింది, చూస్తున్నారు కదా. ఇక్కడ కూడా మంచిగా మనకు బీరువా ప్రొవిజన్ ఇచ్చినారు, మనకి ఇక్కడ షెల్ఫ్స్ కూడా ఇచ్చినారు. జస్ట్ కబోర్డ్స్ చేసుకొని మనం ఆక్యుపై చేసుకోవచ్చు అండి. రెడీ టు ఆక్యుపై, కబోర్డ్స్ కూడా చేయించకుండా పర్లేదు, అంత నీట్గా ఉంది ప్రాపర్టీ. ప్లస్ ఇక్కడ చూడండి డీన్ డోర్ కూడా, చిల్డ్రన్స్ డోర్ కూడా చాలా ప్రొఫెషనల్ నీట్గా హైఫై అయితే తీసుకోవడం జరిగిందండి, చాలా మంచిగా ఉంది. నెక్స్ట్ మనం కమింగ్ టు ఇదంటే కామన్ బాత్రూమ్ అండి. ఒకసారి చూడండి, కామన్ బాత్రూమ్ చాలా స్పేషియస్ అయితే తీసుకున్నారు, చిన్నగా ఏం తీసుకోలేదండి, మంచి స్పేషియస్ అయితే తీసుకున్నారు. సార్ ఇది ఈ నియర్ బై కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఇలాంటి ఏమున్నాయి హాస్పిటల్స్ కానీ ఒకసారి డీటెయిల్స్ చెప్తారా మాకు? ఫైన్ సార్. యాక్చువల్గా ఈ కాలనీని రోడ్ నెంబర్ 5లో, రోడ్ నెంబర్ 5 లో వంశీధర్ స్కూల్ అని ఉంటుంది. సో ఇక్కడ కాలనీలో రోడ్ నెంబర్ 5 లో వంశీధర్ స్కూల్ అంటే మన ఓకే. సో అది చాలా నియర్, మనది 12th రోడ్డు, అది 5 లో ఉంది. 5 లో ఉంది, వాకబుల్ డిస్టెన్స్. లేదు ఇంకా హైఫై స్కూల్కి వెళ్ళాలంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. సో అది కూడా నియర్ బై ఉంటుంది. సో ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ. ఇంజనీరింగ్ కాలేజ్ MVSR ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఫేమస్ నియర్ బై 25 to 30 years బ్యాక్ నాకు నాలెడ్జ్. ల్యాండ్ మార్క్ MVSR కాలేజ్ అంటే అందరికి తెలిసిపోతుంది సార్. అది ఇంకోటి అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ అని ఉంది, అక్షర ఇంటర్నేషనల్. చూస్తున్నాండి స్కూల్స్ కి కాలేజ్ కి అయితే ఈ ఏరియాలో కుదవలేదండి. ప్లస్ హాస్పిటల్స్ కూడా మంచి హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడికి ఏంటంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కోసం 20 minutes బస్ ఫెసిలిటీ కూడా ఉంది. కోటి నుంచి ఉంటుంది సార్, కోటి నుంచి డైరెక్ట్ ఇక్కడికి, కోటి నుంచి డైరెక్ట్. చూసిన కోటి మెయిన్ పాయింట్ మనకు ఇక్కడికి వచ్చినామంటే అన్ని ఉంటాయి. ఇక్కడ నుంచి కోటికి వెళ్ళినా అక్కడ సిటీ ఆఫ్ ది సెంటర్ కోటి, అక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు మనం. సార్ ఇది ఎల్బీనగర్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుంది సార్? ఎల్బీనగర్ ప్రాబ్లీ మీకు 11 or 12 kilometers ఉంటుంది సార్. మెట్రో నుంచి జస్ట్ 11 kilometers అండి, మీకు ఆ ప్రాబ్లం లేదు. మెట్రో కూడా నియర్ బై ఉంది. ఇంకా శంషాబాద్కి అయితే ఇంకా నియర్ బై అండి, శంషాబాద్ కూడా ఇది నియర్ బై మెయిన్ రోడ్ అవుతుందండి. 24 hours బస్ ఫెసిలిటీ కూడా ఉంది. ఏరియాకు స్విగ్గీ, జొమాటో ఇవన్నీ ఊబర్, ఓలా కూడా ఈ ఏర్పాట్లు కూడా అన్నీ ఉన్నాయండి. ఇంకొకటి TCS కంపెనీ అని ఉంటుంది సార్, సెకండ్ IT సెంటర్. అంటే మాధవపూర్ గచ్చిబౌలి ఎలాను, సో అక్కడ ఒక ఎలా మనకు ఫీల్ ఉందో, సో ఇక్కడ ఆదిబట్ల అనేది కూడా చాలా నియర్. అవును సార్. ఒకవేళ ఎవరైనా IT ఎంప్లాయీస్ ఉన్నా కానీ మీరు అవుటర్ రింగ్ రోడ్ చాలా దగ్గర ఉంటుంది, నియర్ బై ఉంటుంది. సో వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్లో దే కెన్ రీచ్ దర్ డెస్టినేషన్. చూస్తున్నా ఏంటంటే మనకు పీస్ఫుల్గా ఉండాలి అంటే పొల్యూషన్ ఉండొద్దు, గ్రీనరీ ఉండాలి, ఇలాంటి అన్ని కొందరు IT పీపుల్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. మనం బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి, అలాంటి వాళ్ళ కోసం మీ హోమ్ చాలా బెస్ట్ అండి. ప్లస్ ఏంటంటే సార్ ఏది తీసుకున్నాను దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేపిస్తారు. మెటీరియల్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కారండి, కంపల్సరీ మంచి మెటీరియల్ తీసుకుని దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేపిస్తారండి. ఎందుకంటే ఒక రోజు ఇలా కట్టి వదిలిపెట్టే టైప్ కాదు, కానీ సార్ కన్స్ట్రక్షన్స్ ఒకసారి చూసి ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే మనం ఫ్రెండ్స్కి ఒక 10-15 moments మనమే రిఫర్ చేస్తాం. అలాంటి మెటీరియల్ యూజ్ చేస్తాడు, అలాంటి క్వాలిటీ యూజ్ చేస్తారు. ప్లస్ హౌస్ కూడా అంత ప్రొఫెషనల్గా ఉంటుంది. సో ఇప్పుడు అన్నీ తెలుసుకున్నాం. మనం అసలు బడ్జెట్ ఎంత అంటున్నాడు సార్, ఆ బడ్జెట్ గురించి తెలుసుకున్నాం. సార్ ఎంత అనుకుంటున్నాం, మనది కోడ్ చేస్తున్నాం మనం 72 lakhs చెప్తున్నాను సార్. 72 సార్, నేను ఓపెన్గా చెప్తున్నాను. ఈ ఏరియాలో ఇంత మంచి ప్రాపర్టీ 72 కంటే రియల్గా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అండి. ఈ హౌస్ ఎలా ఉంది మీరే చూసినారు. మామూలుగా కొందరు ఏం చేస్తుంటారంటే తక్కువ నాసిరా అంటే చెప్తున్నాను టైల్స్ యూజ్ చేస్తారు,
లప్ప ముట్టిగానే కొట్టేసేస్తారు, ప్లేన్ పెట్టేసేస్తారు. సార్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా హైఫై కట్టినారు. ఈవెన్ డోర్స్ విషయంలో కాంప్రమైజ్, స్విచ్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు, ఈవెన్ విండోస్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు, ఈవెన్ ఎలివేషన్ విషయంలో కూడా కాంప్రమైజ్, గేట్ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. అన్ని విషయాలలో చాలా హైఫై కట్టినాడు. 72 lakhsకే ఇస్తున్నాడు. సరే ఫిక్స్ ఏమన్నా నెగోషియబులా? నెగోషియబుల్ సార్, డిపెండ్స్ అపాన్ దేర్ రీచ్. అంటే ఎలా అంటే క్యాష్లో వస్తే కొంచెం ఏమైనా ఆలోచిద్దాం. చూస్తున్నారు కదండి, డిపెండ్స్ ఫ్రెండ్లీ ఉన్నారు సార్. ఇంకా దీనిలో నెగోషియబుల్ అంటున్నాడు. ప్లస్ సార్ లోన్ విషయానికి వస్తే లోన్ ఎంతవరకు వస్తుంది సార్? ప్రాబ్లీ అంటే ఏ ప్రాపర్టీకైనా సార్ 75 to 80%. ఓకే, 80% దాకా లోన్ వస్తుంది. వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్. సో అలా తీసుకురావచ్చు. ఇంకొకటి బ్యాంకర్స్ కూడా మా దగ్గరనే ఉంటారు. సో ఎవరికైనా ఏమైనా అసిస్టెన్స్ కావాలన్నా కానీ వీ కెన్ ప్రొవైడ్ దట్. చూస్తున్నా మీకు ఆ శ్రమ కూడా లేదండి. సార్ని కన్సల్ట్ దగ్గర ఉండి లోన్ కూడా ఇప్పించేస్తారు. మన సిబిల్ ఒకటి పర్ఫెక్ట్ ఉంటే సరిపోతుంది. ఎగ్జిక్యూటివ్సే మీ దగ్గరకు వచ్చేసి మీ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుని దగ్గరుండి వాళ్ళే ప్రాసెస్ చేస్తారు. దగ్గరుండి రిజిస్ట్రేషన్ కూడా చేపిస్తా అని చెప్పి సార్ అంటున్నారు. సో మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుంటే ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోవచ్చు. మంచి కాలనీలో మంచి లొకేషన్లో ఉందండి, అన్నిటికీ నియర్ బై ఉందండి. చూస్తుంటే డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్రాపర్టీ మీరు తీసుకుంటే వితిన్ 2-3 yearsలో ఈజీగా 1 crకి అయితే సేల్ చేసుకోవచ్చు మీరు, ఇన్ కేస్ అలా అనుకున్నా కానీ. లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ప్రకారం కూడా దీన్ని పెట్టించుకోవచ్చు అండి. కొత్త కన్స్ట్రక్షన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ట్రై టు ఒకసారి విజిట్ చేయండి లొకేషన్కి. ప్రాపర్టీ వీడియోలో కంటే డైరెక్ట్ చూస్తే ఈజీగా టెంప్టింగ్గా ఉందన్నమాట. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మంచి ఇంక ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాము. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ ఇన్స్టాగ్రామ్ దాన్ని కూడా ఫాలో అవ్వాలి. థ్యాంక్స్ సార్, ఇంత మంచి ప్రాపర్టీ మా వ్యూవర్స్ చూపించుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.